మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సంఘంలో గుర్తింపు, గౌరవం పెరిగే విధంగా, స్నేహ సంబంధాలు పెంపొందించుకునే విధంగా ఎక్కువ శాతం కృషి చేస్తారు. అలాగే దాంతోపాటుగా ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా చక్కగా పెరుగుతాయి. తల్లి మొదలైన వారితో కలిపి, కుటుంబ స్త్రీలతో కలిపి చక్కటి సమయాన్ని సద్వినియోగపరుచుకోవడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. అలాగే తల్లి యొక్క సౌకర్యాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా మీ మీద మీకు వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది, శ్రమ అధికంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా అలాంటి సందర్భంలో కూడా మీకు వ్యక్తుల సహకారం బాగుంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే కొత్త ప్రదేశాల్లో కొత్త స్నేహితుల యొక్క సహకారం బాగుంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా మీ వ్యక్తిగత ఆలోచనలు అభివృద్ధికరంగా మీ సెల్ఫ్ ఎఫర్ట్స్తో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా ముఖ్యంగా మాత్రం స్నేహ సంబంధాలు పెంపొందించుకునే విషయంలో కానీ, అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల కూడా కొన్నిసార్లు కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్న రీత్యా జాగ్రత్తలు అవసరం. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళకి ఎక్కువ శాతం ఈ రోజున మానసికంగా ఆలోచనలు అధికంగా ఉంటాయి. అలాగే ఆర్థిక విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కమ్యూనికేషన్ బాగుంటుంది. దైవబలం అనుకూలంగా ఉంటుంది. ఉపాసనా బలం పెంపొందించుకునే విధంగా ఉంటారు. కానీ తెలియని హృదయాందోళన అనేది అధికంగా ఉంటుంది కనుక ఆ విషయంలో మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి నూతన విషయాల్ని గ్రహిస్తారు. కొత్త చదువుల మీద ఆసక్తి పెరుగుతుంది. కొత్త వ్యక్తుల్ని కలుస్తారు. కొత్త ఆహార స్వీకరణ, అలాగే ముఖ్యంగా గృహ వాహన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. నూతన వాహనాల కొరకు గట్టిగా కృషి చేస్తారు. అయినప్పటికీ గృహ సౌఖ్యం, ప్రశాంతత కొంతవరకు తక్కువగా ఉంటుంది. గృహ వాతావరణంలో వ్యక్తులతో కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏదైనా ఆలోచించేటప్పుడు కొంత వీలైనంత వరకు ఆలోచనలలో కొంత జ్ఞాపక శక్తి కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి జ్ఞాపక శక్తిని పెంపొందించుకుంటూ, విద్యార్థులు విద్యాపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ, ఆకస్మికమైన ప్రయాణాలు ఎదురయ్యే అవకాశం ఉంది కనుక ఆ విషయంలో కూడా ఇబ్బందులు కలగకుండా సరైన ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది బాగుంటుంది. ఎఫర్ట్స్ని పెంచుకుంటూ ముందుకు పెడతారు. కానీ విద్యార్థులకు మాత్రం విద్యకు సంబంధించిన విషయాలలో డిస్ట్రాక్షన్స్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే విద్యాపరమైన వాటి మీద దృష్టి కేటాయించాలి. వీలైనంత వరకు రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకోవాలి. దాంతోపాటుగా ఎక్కువ శాతం చదవడమే కాకుండా రాయడానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. తర్వాత దాంతోపాటుగా మీ యొక్క తోబుట్టువుల కొరకు ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా అది మీకు ప్రశాంతతని, ఆనందాన్ని ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలలో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఎదురు చూసిన విషయాల్లో ఆర్థిక విషయాలు కావచ్చు, ఎదురు చూసిన వర్తమానాలు కావచ్చు, చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మాట విలువ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. ఎదురు చూసిన విషయాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఆర్థిక విషయాలు మాత్రమే కాకుండా గృహ వాహన విషయాలు కానీ, బహుమానాల విషయంలో కానీ, వ్యక్తుల సహకారం కానీ, అలాగే దాంతోపాటుగా మీకు తండ్రి యొక్క సహకారం, ఏ విషయమైనా సరే, ఏ విషయాల్లో అయితే ఎదురు చూస్తున్నారో వాటన్నిటి విషయంలో అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ మాట విలువ పెరగడంతో పాటుగా చమత్కారంగా మాట్లాడుతూ అనుకున్న సమయంలో అనుకున్న పనులు సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలా అనుకూలమైన సమయంగా భావించవచ్చు. చక్కటి కమ్యూనికేషన్తో ముందుకెడతారు. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? పలుకుబడి పెరుగుతుంది.
ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. అయితే దాంతోపాటుగా వ్యాపార వ్యవహారాల విషయంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాన్ని అభివృద్ధి పరచుకోవడానికి అన్ని విధాలా కృషి చేస్తారు. అయినప్పటికీ కూడా వ్యాపారంలో స్త్రీలతో చికాకులు రాకుండా మీ పై అధికారులు స్త్రీలైనా లేకపోతే మీ యొక్క కొలీగ్స్తో కానీ అపార్థాలకు అవకాశం లేకుండా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే వాహనాలు నడిపేవారు వాహనాల విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. అలాగే నూతన వాహనాలు కొనుగోలు విషయంలో కానీ లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ గృహంలో స్త్రీలతో కానీ లేకపోతే జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వాములతో కానీ అన్ని విషయాల్లో కూడా ఏది మాట్లాడినా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. మంచి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలుపరచడానికి మీరు చేసే కార్యక్రమాల్లో మీ యొక్క ఆలోచనలు చక్కగా ఫలిస్తూ ముందుకు వెళ్ళే సందర్భంలో అవరోధాలను అధిగమించే విధంగా ప్రయత్నాలు చేయాలి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా ఆకస్మికమైన ఖర్చులు చాలా అధికంగా ఉంటాయి. అది దానివల్ల మీ పోటీదారుల మీద సాధించడానికి కానీ లేకపోతే గృహంలో వ్యక్తుల యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ మొదలైన వాటికి సంబంధించిన విషయాలు, లోన్లు, వీటికి సంబంధించిన విషయాల్లో లోన్లు తీర్చే నేపథ్యం, వీటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. అలాగే మీరు సమయానికి ఆహార స్వీకరణ, నిద్రపోవడం, తర్వాత మీ యొక్క శారీరక శ్రద్ధ చాలా అవసరం అన్న విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఒకటి కనబడుతోంది. అలాగే మీరు మాట్లాడదాం అనుకుంది ఒకటి, ఇతరులకు అర్థమయ్యేది వేరే విధంగా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? ధనస్సు రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలలో ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ ఆకస్మికమైన ధన రాబడి కూడా ఉండడం అనేది, అలాగే మీ గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా మీరు ప్రయత్నాలు చేయడం, కొత్త విద్యలు నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేయడం, దూర ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు మొదలైన వాటికి ఆకస్మికమైన అవకాశాలు ఉండడం అనేది, అలాగే చిన్ననాటి మిత్రులతో కలవడం, అలాగే నెట్వర్క్ పెంపొందించుకుంటూ సమూహాల్లోకి మీరు వెళ్ళడం, అలాగే దాంతోపాటుగా ఏదైనా కొత్త విషయాలని మీరు కనుగొనడం లాంటిది కానీ లేకపోతే వాటిని మీరు ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేయడం కానీ, అలాగే మీ స్నేహితుల యొక్క సహకారం బాగుంటుంది. అన్నదమ్ముల సహకారం కన్నా కూడా ఇక్కడ ముఖ్యంగా స్నేహితుల సహకారం, తర్వాత వారితో కలిపి ఈ రోజున మీరు చాలా చక్కగా గడపడానికి అవకాశం ఉంది. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది? వ్యాపార వ్యవహారాల్లో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. వ్యాపారంలో నూతన వ్యాపారం కొరకు కానీ నూతన పెట్టుబడుల కొరకు కానీ చేసే ప్రయత్నాల్లో కొంత మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కనుక తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు విద్యాపరమైన విషయంలో కూడా ఆలోచనలను సక్రమంగా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రయాణాలు చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారికి ముఖ్యంగా పోటీలకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. అలాగే కొత్త విధానంలో వృత్తిని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వ్యాపార వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార భాగస్వాములతో స్త్రీలతో మాత్రం, అది కుటుంబంలో కావచ్చు లేకపోతే వ్యాపార భాగస్వాములైన మీ యొక్క కొలీగ్స్ కానీ వారితో మాత్రం మాట పట్టింపులకి అవకాశం లేకుండా, అపార్థాలకు అవకాశం లేకుండా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే బంధువర్గంతో కలిపి ఈ రోజున కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో కూడా మీరు ఏదైనా కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా వీలైనంతవరకు అసంతృప్తికి లోను కాకుండా మీరు ముందుకు వెళ్ళాలి. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారు దానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. విద్యార్థులు విద్యాపరమైన విషయాల్లో శ్రమ పెరుగుతుంది, పోటీ పెరుగుతుంది. శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. మీన రాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆరోగ్య సంబంధమైన విషయాల మీద ఒత్తిడి అధికంగా ఉంటుంది, శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే ఆలోచనలు కొన్నిసార్లు నెగిటివ్ థింకింగ్ వల్ల కూడా కొన్నిసార్లు ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. అయినప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు విశేషంగా కృషి చేస్తారు. ఇతరులతో అభిప్రాయ భేదాలు రాకుండా, మాటలతో వేరే అర్థాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, సంతాన వర్గంతో ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ కోసం చేసే ప్రయత్నాల్లో మొదలైన వాటి విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఏదో తెలియని నైరాస్యం, మానసిక అసంతృప్తి, మానసికంగా అలజడి మొదలైనవి ఏర్పడుతూ ముఖ్యమైన పనులలో ఆటంకాలు లాంటివి ఏర్పడడం,
దానివల్ల రాద్దామనుకుంటున్న విషయాల్లో కానీ, సంతానంతో చర్చించేటప్పుడు కానీ, ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ వైరుధ్యాలకు అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు ఏదైనా మాట్లాడేటప్పుడు 1-2 సార్లు బాగా ఆలోచించుకొని మాట్లాడడం, ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి అలాంటి సమస్యలను అధిగమించడం ఈజీ అవుతుంది. అలాగే మెడిటేషన్ మొదలైనవి చేయడం బట్టి మానసిక చికాకుల్ని అధిగమించడానికి అవకాశం అనేది ఉంటుంది కనుక ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడుతూ అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశాన్ని పెంపొందించుకోవాలి.